చరక సంహితలో ఒక స్టాంజా ఉందండి. చిన్నప్పుడు చదువుకున్నాం ఒకసారి. సద్యో బుద్ధి హరం బింబం సద్యో బుద్ధికరీ వచ. అంటే సద్యో అంటే స్వీకరించిన వెంటనే బుద్ధిహరం బుద్ధిని హరించేది బింబం. బింబం అంటే సంస్కృతంలో దొండకాయ. సద్యో బుద్ధికరి అంటే సద్యో అంటే స్వీకరించిన వెంటనే బుద్ధికరి అంటే బుద్ధికరమైంది. వచ అంటే వస అంటారండి. మనకి ఇప్పుడు వాడుతున్నారు లేదో నాకు తెలియదు, కానీ విలేజెస్లో చిన్నపిల్లలకి వస కొమ్ము అని అరగదీసి రాసేవారండి, వాళ్ళకి మంచిగా మాటలు రావడానికి, తెలివితేటలు రావడం కోసం అని చెప్పి. కాబట్టి గొప్ప గొప్ప ఋషులందరూ రాసినటువంటి ఋషి ప్రోక్తం కాబట్టి ఎన్నో పరిశోధనలు చేస్తే కానీ వాళ్ళు రాయరు. కాబట్టి వీలైనంత వరకు దొండకాయని అవాయిడ్ చేస్తే మంచిది చదువుకునే పిల్లల కోసం. పెద్దవాళ్ళు కూడా మానేస్తే ఇంకా మంచిది. ఎందుకంటే కొంతమందికి బుర్ర పెద్ద ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. నాకు బుర్ర అవసరం ఉన్న వాళ్ళు తింటే తినేయండి, కానీ నాకు బుర్రతో పని ఉంది. బుర్ర వాడాలనుకుంటే మాత్రం దొండకాయ మానేస్తే మంచిది. మీ ఇష్టం. నమస్కారం.